రియల్ ఎస్టేట్ ముసుగులో నకిలీ ధృవీకరణ పత్రాలతో మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ అహ్మద్ బాషలను కఠినంగా శిక్షించాలని బాధిక సుంకన్న పోలీసులను కోరారు. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామం సర్వే నంబర్ 55లోని 2 ఎకరాల భూమిని మాయమాటలు చెప్పి నకిలీ ధృవీకరణ పత్రాలతో షేక్ ముంతాజ్ అహ్మద్ అడ్వాన్స్ గా 11,50,000 రూపాయలు తీసుకున్నారని బాధితుడు సుంకన్న తెలిపారు. మరికొంతకాలం తర్వాత 2 ఎకరాల భూమిలో ప్లాట్లు మరి రోడ్లు వేసి వెంచర్ గా అభివృద్ధి చేయించుకునేందుకు మరోసారి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేయించడం జరిగిందని అన్నారు. ఇలా వివాదాస్పద భూమిని తమదని చెప్పి ఎంతో మందిని మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ అహ్మద్ ఇద్దరిని కూడా పోలీసులు ఉన్నతాధికారులు కఠినంగా శిక్షించాలని కోరారు. మోసానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వ్యాపారం చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల అది కొద్దిగా నిలబడిపోయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గత కొన్ని రోజులుగా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు కావాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి అని పెద్ద మనుషులు కూడా చెప్పినారు. సామరస్యంగా పరిష్కారం చేసుకున్నామని గత కొన్ని సంవత్సరాలుగా తిరిగి విసిగి వేసారిపోయినారు. ఎందుకంటే వాళ్ళందరూ పేదలు, మహిళల డబ్బులు అవి. కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పైపెచ్చు మా పైనే దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఆఖరి ప్రయత్నంగా ఈరోజు మరి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. లేదంటే ఏది చేయాలో ధర్నా అనేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే సమస్యకు పరిష్కారం ఇరుపక్షాలు ఇద్దరు ఒప్పుకుంటేనే సమస్యకు పరిష్కారం అవుతుంది. మేము ఇప్పటి వరకు కూడా సామరస్యంగానే పరిష్కరించుకుందామని చెప్తున్నాము. కానీ వాళ్ళు వినడం లేదు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోని బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. మీ పేరు? రవిప్రకాష్. 2 ఎకరాల 29 సెంట్లు వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినారు. మాకు ఏం లేదు, పెళ్లిళ్ళు పెట్టుకున్న పిల్లల్ని న్యాయధర్మంగా మా డబ్బులు మాకు ఇస్తే మేము వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్పని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. మీ పేరు? నా పేరు సుంకన్న, బుడగదంగం సుంకన్న. మేడం నేను సార్ అంతా పొదుపులో ఉన్న వాళ్ళంతా డబ్బులు అంతా జమ చేసి మా అన్నకి ఇచ్చినాం. మా అన్నయ్య డబ్బులు ఇచ్చేస్తే మాకు ఇంతకుముందు కూడా అట్లా తీసుకొని డబ్బులు ఇచ్చేసినాడు. అవి నాకు ఇచ్చేసినాడు. అట్లనే ఇస్తాడని చెప్పి ఇచ్చేసినాం. అవి ఏం చేసినాడు, ఆయన వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళకి ఇచ్చి 8 దినాలు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం, ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం సార్. ఇప్పుడు పోదాం పండమ్మ అంటే వాళ్ళ ఇంటి కాడికి పోయినాము. ఇంకా సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడదామని చెప్పినారు. ఆ 3-4 సార్లు ఇప్పటికి రాబట్టి పోలీస్ స్టేషన్కి రాబట్టి అహ్మద్ బాష ముంతాగు వాళ్ళు ఫ్లాట్లలో బిజినెస్. పార్లమెంట్ అధ్యక్షురాలు, ఆయన లాయర్, ఈయన అడ్వకేట్ ఏం చేసుకుంటా చెల్లుతుందన్న ఉద్దేశం